కేసీఆర్, కేటీఆర్, కవిత పెంచుకున్న పెంపుడు కుక్క మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుతో కొడుతా అన్న చెయ్యిని నరికేస్తామని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచుకున్న కుక్క వారి ఇంటి వద్ద మొరుక్కోవాలి అని, ముఖ్యమంత్రి మీద మొరిగితే నాలుక కోస్తామని హెచ్చరించారు. చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరైంది కాదని, 119 నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు తరిమి కొడతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అని ఈ విషయాన్ని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడి చెప్పడం జరిగిందన్నారు. ఈ భిక్షతోనే బీఆర్ఎస్ నాయకులు పదవులు అనుభవించారని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు కిషోర్, రమేష్, షరీఫ్, రాజు, మురళి, వేణు, లక్ష్మణ్, చందర్ నాయక్, మల్లేష్, శ్రీను, ముదిరాజ్, వెంకటయ్య గౌడ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అయితే నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ మీటింగ్లో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు మరి ముఖ్యమంత్రి గారిని చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది. నేను ఈ సందర్భంగా బాల్కా సుమన్ గారికి మరి వానికి డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, నువ్వు నీ పేరు బాల్కా సుమన్ ఉంది కాదు, ఇమీడియట్లీ ఆధార్ సెంటర్కి పోయి బాల్కా సుమన్ కాదు భార్గవ్ సుమన్ అని చెప్పేసి పెట్టుకో అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే నువ్వు భార్గవ్ మాటలు మాట్లాడుతున్నావు, భార్గవ్ చేతలిటం చేస్తున్నావు. తెలంగాణ ఉద్యమంలో మరి యూనివర్సిటీలో కొట్లాడినావు, నేను కొట్లాడినానని చెప్తున్నావు. నువ్వు కొన్ని ఏం కొట్లాడలేవు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కొట్లాడితే తెలంగాణ వచ్చింది. మరి మీ భార్గవులకు అందరికీ ఎవరైతే అధిపతి ఉన్నాడో కేసీఆర్ గారు, వాడు సీఎం అయ్యిండు. తర్వాత వాడిని బూట్లు నాకితే నీకు టికెట్ ఇచ్చిన తర్వాత నీకు ఎమ్మెల్యే చేసిండు. మరి ఆ రోజు ఇవన్నీ నువ్వు పక్కన పెట్టి, పాత రోజులన్నీ పక్కన పెట్టి, మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని నువ్వు మాట్లాడడం జరుగుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతున్నది. మరి నీకు చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వికారాబాద్కు రా, లేదా నీకు భయం అనిపిస్తే మమ్మల్ని విలువ మేమే వస్తాం, నువ్వు ఎక్కడున్నావో చెప్పు అక్కడ వస్తాం. నువ్వు ఏదైతే చెప్పు చూపెట్టినావో మరి అదే చెప్పు నెంబర్ నీ చెంప మీద, నీ ఈపుల మీద చూపెట్టకుంటే మేము కాంగ్రెస్ వాళ్ళని కాదని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మరి నువ్వు అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే పెద్ద నేను హైలైట్ అయితే అనుకుంటున్నావేమో, కానీ చెప్తా ఉన్నా నువ్వు హైలైట్ కావడం కాదు బిడ్డ, నువ్వు అవులవుతావు. ఎందుకంటే మేమందరం కలిసి నీ మీద దండయాత్ర చేస్తే నీ బట్ట జీనిపై బద్దెల రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు కానీ మీ కేసీఆర్ కానీ మీ కేటీఆర్ కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మూతి పన్నిగా రాలకూడదామని చెప్పి చెప్తా ఉన్నా. ఒకసారి నీకు అవగాహన కావాలంటే ఒకసారి వికారాబాద్లో ఉన్నటువంటి ఈ ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏదైతే మెతకానంద్ ఉన్నాడో వానికి ఒకసారి ఫోన్ చేసి అడుగు. అక్కడ ఒక దళిత నాయకుడు మురళి అని ఉన్నాడు, దళితులు చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరూ మరి ఏ విధంగా దండయాత్ర చేస్తారు, నీ మీద ఏ విధంగా దండయాత్ర చేస్తారు, నా మీద అదే విధంగా చేస్తారా అని చెప్పేసి ఒక వీళ్ళ అడుగు. బిడ్డ మా పేరు చెప్పగానే, మా కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పగానే మీ ఎమ్మెల్యేలకు, మీ మాజీ ఎమ్మెల్యేలకు చెంపలు పడతాయి. అదేవిధంగా ఇంకోసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు అనుకుంటున్నామో తెలంగాణ ఉద్యమం మేమే కొట్లాడినాము, మేమే తీసుకొచ్చాము అనుకుంటున్నాము బిడ్డ బాల్కా సుమన్. ఇంకా మొన్నటికి మొన్న ఎలక్షన్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మీ వికారాబాద్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఈపులు చింతపండు అయినాయి. మా నాయకులందరూ చింతపండు చేసి గిట్టనే మాట్లాడితే ఈపులు వలగొట్టారు. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎక్కడ దిగినా మా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈపులు వలగొట్టే కార్యక్రమాలు తీసుకుంటారు. కాబట్టి నీ అహంకారాన్ని పక్కన పెట్టి, నీ పార్టీ యొక్క అహంకారాన్ని పక్కన పెట్టి తగ్గి ఉంటే మనసు బిడ్డ బాల్కా సుమన్, లేకపోతే నీ బద్దాలు భాషింగాలు అయితే అని చెప్పి చెప్తా ఉన్నా. బాల్కా సుమన్ ఎవరైతే నిన్న బీఆర్ఎస్ మీటింగ్లో చెప్పుతో కొడతా అని చెప్పిండో, కాంగ్రెస్ అన్నం తిని కాంగ్రెస్ పుణ్యాన గుర్తింపు వచ్చి యూనివర్సిటీలో చదువుకొని కాంగ్రెస్ పెట్టిన పిచ్చతో పెద్దగా అయ్యి మరి బీఆర్ఎస్లో అందరి పేరు చెప్పుకొని ముంగల్పోయి నేనే ఉద్యమ నాయకుడని, కేసీఆర్ ఒక్కడే ఉద్యమ నాయకుడు, బాల్కా సుమన్ ఒక్కడే ఉద్యమ నాయకుడు, ఇద్దరు కలిసే తెలంగాణ తెచ్చినామన్నట్ల చెప్పు చూపించి అంతమందిలా చేసుడు ఇది పద్ధతి కాదు. యూనివర్సిటీలో చదువు నేర్చుకున్నామంటే ఎంతమందికి అది సిగ్గుచేటో ఒకసారి
తెలుసుకో బాల్కా సుమన్, ఎస్సీగా ఉన్నావు, దొర దగ్గర ఆకిలు నొక్కున్నావు. ఇది దొరల పార్టీ కాదు, బీదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. దురహంకారం దొర దగ్గర ఆకిలు నూకి దురహంకారం వచ్చినట్లు చెప్పుతో చూస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అంతమంది. అదే చెప్పు తీసుకొని తోడుకలని తీసేస్తారు. జాగ్రత్త, అట్లా మాట్లాడవద్దు తమ్ముడు. ముంగల ఫీచర్ ఉంది, ముంగల ఆలోచన చేసి మాట్లాడాలి, వెనక ముందు చూసి మాట్లాడాలి. మనము ఎవరో ఎక్కిస్తే ఒకరి మీద ముందు పెట్టి పడేస్తే మనకేదో దొరుకుతుంది అన్నట్లు కాదు. సిగ్గుండాలి. రాజయ్య హెల్త్ మినిస్టరు, ఉప ముఖ్యమంత్రి బర్తరఫ్ చేసాడు, సిగ్గుండాలి. ఒక దళితునికి ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, సిగ్గుండాలి. జరనన్న చెప్తాను కొడతావు నీవు. ఇక్కడ చూడు ఎంతమంది దళితులకు ఏ స్థాయిలో ఉన్నారు చూడు ఒకసారి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక్కడే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. దళితునికి ఈరోజు స్పీకర్ చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ను చూడు, ఎంతమంది దళితులను. దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి, ఎంతమంది ఉన్నారు. నీ కేసీఆర్ లేక నీ దొరల పాలన ఉన్నారు అనుకుంటున్నావా? ఇక దొరల పాలన చమరగీతం పాడుతుంది. మీరు ఏమి చేసినా, ఏం హల్చల్ చేసినా ఏం ఊగేది లేదు. ఇక్కడ ఏదైతే వాగ్దానం చేసినామో అవి అన్నీ కూడా పూర్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీదలు బలుగు బలహీన వర్గాలకు అన్ని విధాలు చేస్తాం. మీరు గవర్నమెంట్ వచ్చింది అన్ని ఊర్లలో మొత్తము ఏం 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 చేసినది. ఎక్కడెక్కడో ఉంటే దుబాయ్లో ఉంటే కూడా వచ్చి చూడాలి. సర్వే సమగ్ర సర్వే గ్రామంలో అన్ని ఏమేమి ఉన్నాయో అన్ని చేస్తామని 10 ఏళ్ళలో చేసిన 61 రోడ్లలో నడవలిక రాకుండా ఉన్నాయి. అక్కడ మా పైసలన్నీ తీసుకుపోయి అక్కడ వేసుకున్నారు. ఇక్కడ వచ్చి చూడు ఒకసారి దక్షిణ తెలంగాణలో ఎట్టున్నాయో. ఈరోజు మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కాలుతున్నది. మీకు మంటలేస్తుందా? ఎందుకు మంటలేస్తున్నది తమ్మి? అంత మంటలే లేవద్దు. అంత చెప్పు గిట్ట తీసుకుంటే బాగుండదు. అవే చెప్పులతోని మళ్ళీ ఈ పంత వలుగుతుంది. ఈ కాంగ్రెస్ నాయకులు మేము కూడా దళితులమే. నా పేరు కిషన్ నాయక్, గుర్తుపెట్టుకో. వికారాబాద్ నాది. మేము ఆషమాషిగా మాట్లాడము, ఏమైనా మాట్లాడితే ఊకోము. మేము కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తించింది. దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ దేశాన్ని బాగుపరిచింది. మీలాక లక్షల కోట్లు తీసుకొని దోసుకొని ఈరోజు అన్ని కాళేశ్వరం ప్రాజెక్టులు అన్ని కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. దళితునికి 3 ఎకరాల భూమి అనేది 3 ఎకరాల భూమి లేదు. రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయకపోతే పెద్ద మాట్లాడుతున్నారు. ఇవాళ మొత్తం చింపుకుంటున్నారు జర్రాసేపు పోయే వరకు. ఎవరి పుణ్యాన్ని వచ్చింది తెలంగాణ? ఎవరి పుణ్యాన్ని అయితివి నువ్వు ఎమ్మెల్యే? ఎవరి పుణ్యాన్ని అయితివి నువ్వు ఎంపీవి? ఒకసారి చూసుకో. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అన్నీ కూడా బాగు చేస్తాం. మళ్ళీ ఇంకోసారి చేస్తే అది బాగుండదు. ఖబర్దార్. బాల్కా సుమన్. స్టేజ్ని అలంకరించిన పెద్దలకు నమస్కారం. ఈరోజు బాల్కా సుమన్ అనే వ్యక్తి ఒక దళితుడు, దళిత జాతిలో పుట్టినోడు. దళిత జాతికి ద్రోహం చేసినప్పుడు వీడు మన మురళి అన్నట్ల బాల్కా సుమన్ కాదు, వీడు బాడ్కౌ సుమన్. ఇటువంటి నా కొడుకులను దళిత జాతికి పుట్టినోడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నప్పుడు, దళితులకు రుణమాఫీ చేస్తున్నప్పుడు, దళిత బంధిస్తున్నప్పుడు ఏడికి పోయినవరా? ఎవరిని ఏం చిగనిగా పోయినవరా? ఆ రోజు ఏం అడిగినవరా? నువ్వు దళిత జాతి పుట్టినోడు వారా? నీ ఇసొంటోడు దళితులకు చెడ్డ పేరు వచ్చినప్పుడు
దళిత ముఖ్యమంత్రి ఇంత రకంగా ఇన్ని రకాల మా దళితులను మోసం చేసినప్పుడు నువ్వు ఏం చేసినావురా సుమన్? ఏడున్నావురా? నువ్వు చదువుకున్నా అంటున్నావు, ఏం చదువుకున్నావురా? బర్ల కాడికి పోయాడు నీకన్నా మంచోడు ఇట్టున్నావా? ఇంతగానో నువ్వు దళితుడు అని రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రిని ఎవడన్నా అన్నమా? నీకు చెప్పు తీసుకొని కొడతాం ఇంత మోసం చేస్తే కూడా అన్నమా? మేము ఎవరన్నా అన్నమా? నేను ఒక జిల్లా చైర్మన్ ఎస్సీస్ డిపార్ట్మెంట్లో 10 ఏళ్ళ సార్లు పనిచేస్తున్నా, 20 ఏళ్ళ సార్లు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. నీ అసలు దళితుడు ఒక్కరిని చూడలేనురా, ఇంత మోసగాడవు నువ్వు ఇటువంటి మోరు కూడా ఉన్నావు ఏమరా? దళితులలో నువ్వు లెక్క మనిషి వారా? నువ్వు చెప్పు తీసుకొని కొడతా నీతో నా చెప్పులు మత లేవా? నేను 2 చెప్పులు కొత్త కొనుక్కొచ్చాను నీషావాటికి, నీ తల మీద కొడితే నెత్తికి అని రాలిపోతాయి. నీ ఇటువంటి మాటలు మాట్లాడినావు అంటే కొడుక ఇక్కడ ఏరియాలో కనబడినాం నీవు అనుకుంటున్నావు నీ లెక్క నీదేందో నేను తేలుస్తాము. నువ్వు మా ముఖ్యమంత్రిని పట్టుకొని మేము 2 నెలల వచ్చి పదవిలోకి వచ్చి గవర్నమెంట్లోకి వచ్చి మేము ఎన్నో పనులు చేసుకుంటూ వస్తున్నాం. మీరు తవ్విన గుంతలన్నీ మూసుకుంటూ వస్తున్నాం మేము. నువ్వు ఇంత మోరు కూడా వారం మాట్లాడడానికి నువ్వు ఇటువంటి చదువుకున్నావు. మీ కేసీఆర్ ఇటువంటి మాటలు నేర్పినాడు నీకు. మీ గవర్నమెంట్ ఇస్తుంది మాట. మీ కేసీఆర్ వల్లనే ఈ బూతులు మాటలు నేర్చుకున్నారు అందరు లీడర్లు ఇటున్నా. మీ కేసీఆరే షురూ చేసిండు ఈ బూత్ మాటలు ఆడడం. అంతకుముందు ఎవ్వరు ఆడలేరు, ఏ నాయకుడు ఆడలేరు. కానీ మీ కేసీఆర్ నుంచి నేర్చుకున్న మాటలేవి నీకు కూడా అవే వర్తించినాయి. అలా ఎంగిల్ మెతుకులు తినే బతికింటాడు నువ్వు. కేసీఆర్ ఎంగిల్ మెతుకులు తినే బతికింటాడు. ఇస్తరాకులో మెతుకులు మిగులుతాయి చూడు, అవి తిని బతికినోడు నువ్వు. ఆ అలవాటు ఓనిస్తలేదు నీకు. జాతిలో ఉట్టి ఇంత దళితులకు ఇంత చెడ్డ పేరు తెస్తావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మొన్న ఎగిరెగిరి దుంకుతున్నాయేమ్రా? ఏం చేస్తావు నువ్వు? బాల్క సుమన్ ఇది ఇప్పటికే ఇంతవరకు లిమిట్ దాటినావనుకో అన్నీ వేరే ఉంటాయి, నీ కథలు అన్నీ వేరే ఉంటాయి. జాగ్రత్త బిడ్డ, ఇప్పటి నుంచి నువ్వు మానుకున్నాలి. ఇటువంటి మానుకుంటే చాలా మంచిది. నీకు కూడా గౌరవం ఉంటుంది, జాతికి కూడా గౌరవం ఉంటుంది. ఇటువంటి మాట్లాడితే జాతికి అసలు చెడ్డ పేరు వస్తుంది. ఇంతకన్నా నీకన్నా ఎక్కువ డేంజర్గా మురికి మాట్లాడేటోళ్ళు మా దాంట్లో ఉన్నారు. మా తెలంగాణ గడ్డలు ఉన్నారు, వికారాబాద్లో గడ్డలు ఉన్నారు, వికారాబాద్ జిల్లాలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా నీ గౌరవం నీకు, మా గౌరవం మాకు ఉండాలంటే నీ లిమిట్లో నువ్వు ఉండు. నీ గీత దాటకుండా మాట్లాడు. మాది కూడా మా కంట్రోల్లో మేము ఉంటాం. మా గవర్నమెంట్ ఉన్న దినాలు మేము ఇదే నమూనా మా పార్టీకి కట్టుబడి ఉంటాం, పార్టీ పెద్దలకు కట్టుబడి ఉంటాం, పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉంటాం. కాబట్టి ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని మాకు మా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్తేనే బాగున్నది. బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకుంటే నీ గతి వేరే ఉంటుంది, నీ బతుకు వేరే ఉంటుంది. సుమాన్ జాగ్రత్త బిడ్డ, ఖబర్దార్. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ యువజన నాయకులు, ఎస్ఎస్ఎల్ నాయకులు, అలాగే ప్రెస్ పెద్దలందరూ కూడా పేరు నమస్కారాలు. వాస్తవంగా నిన్న జరిగినటువంటి సభలో చెప్పు తీసుకొని రేవంత్ రెడ్డి గారిని అవమానించినటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. చిన్నపిల్లలు టీవీ చూస్తే వీడు పిచ్చోడా అని చెప్పి అంటున్నారు. వాస్తవంగా విన్నటువంటి మాట. ఈ మాట మేము చెప్పాల్సింది ఏంటంటే, ఆయన చేసినటువంటి వల్గర్ లాంగ్వేజ్ కన్నా ఎక్కువ మాట్లాడవచ్చు. కానీ కేసీఆరే రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. ఆయన పెంచుకున్నటువంటి పెంపుడు కుక్క బాల్క సుమన్. కేసీఆరే నిస్సిగ్గుగా నవ్వుకొని లేకపోతే ఇంకేమో ఎవరినైనా తయారు చేస్తే కనుక అది ఆయనకే నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు బాల్క సుమన్ అనేటువంటి ఒక బచ్చా, రాష్ట్రంలో ఒక బచ్చా. అట్లాంటి బచ్చా క్షమాపణ మనకు అవసరమా లేదు, కానీ కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని వల్ల రాబోయే రోజుల్లో వాస్తవంగా ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి. త్వరలో ఖాళీ అయ్యేటటువంటి రాజకీయ పార్టీ ఏదనంటే కామెంట్స్ చూసిన 100 మంది కూడా టీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇట్లాంటి అహంకారం, మీరు గెలిచిన తర్వాత ఏమన్నారంటే, మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తాము, ప్రేమిస్తాము, వాళ్ళని ఏమనము, సహకరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. 2 నెలలు కాలేదు. 2 నెలలు కాకముందే మీకు వాస్తవంగా ఇప్పటిదాకా మాట్లాడినట్టుగా మీకు అసలు ఆగతలేదు, మీరు ఓరుస్తలేరు. రాబోయే రోజుల్లో మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని, మీరు చేసినటువంటి అవమానాన్ని, తెలంగాణకు చేసినటువంటి హప్పులు, ఇవన్నీ కూడా తీసి బయట పెట్టిన తర్వాత చాలా ప్రమాదకరమైనటువంటి విషయం టీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. అది గమనించే ఇట్లాంటి మొరియ కుక్కను ముందర పంపుతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. కేసీఆర్ చెప్పినటువంటి మాటలు కేసీఆర్ పంపించే ఆ మాటలు అన్నాడని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.
రాబోయే రోజుల్లో ఆ జిల్లాలో ఆయన భర్తం పట్టడం కోసం ఆ నియోజకవర్గంలో ప్లాన్ జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రం అంతా కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే మాటకు ఇంత నిరసన వ్యక్తమైందంటే రాబోయే రోజులు ఎట్లుంటుందని గమనించాలని చెప్పి తెలియజేస్తూ ఈ చెప్పు తీసుకొని కొడుతున్నటువంటి మాట అయితే తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. పాల్గొన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులకు అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా మిత్రులకు కూడా నమస్కారాలు. ఏదైతే నిన్న మాజీ శాసనసభ్యుడు బాల్కా సుమన్ గారు గౌరవ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పు తీసుకొని కొడతామని చెప్పు చూపించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం అది అవివేకం. ఒక చదువుకున్నా అని చెప్పుకునే నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఆ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఏదో ఆయన విద్యార్థి నాయకుడు, ఉద్యమ నాయకుడు అని చెప్పి ఆ ప్రజలు నమ్మి ఆ ఊపుల ఆయన ఎమ్మెల్యే ఎంపీని గెలిపించారు. కానీ ఆయన ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు, ఏం చేయలేదు. కేసీఆర్ ఆయనకు పెంపుడు కుక్కలాగా పనిచేసి ఈరోజు ఏదైతే అవాకులు చెవాకులు పేలుతున్నాడో దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. మొన్న ప్రజలు ఆయన బుద్ధి చెప్పారు. నిజమైన నాయకుడు అయితే మొన్న గెలిచేటుండే మళ్ళా ఏదో టీఆర్ఎస్ ఊపుల తెలంగాణ ఊపుల గెలిచి ఈరోజు పెద్ద పెద్ద మాటలు అంటుండు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా అనడం మంచి పద్ధతి కాదు. ఏదైతే ఇదే విధంగా కొనసాగితే నీ కాంగ్రెస్ యువకులు నాయకులు నీ భరతం పడతారు. ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. నీకు దేహశుద్ధి చేసి నేను బయటికి లేని పరిస్థితి ఈరోజు జనాలు ప్రజలంతా గమనిస్తున్నారు. నువ్వు నిన్న మాట్లాడినటువంటి మాటలు వెనుకకు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి. లేకుంటే బిడ్డ నిన్ను ఎక్కడ కూడా బయటికి వెళ్ళకుండా నీ పని పడతారని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ ప్రతి ఒక్కరు కూడా యువ నాయకులు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. నిన్నటి నుంచి టీవీలో కూడా అంతటా మనం అందరూ కూడా చిన్నపిల్లల నుంచి అందరూ కూడా టీవీలలో చూస్తూనే ఉన్నాం. ఒక గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎంత గౌరవప్రదమైన పదవి అది అందరికీ కూడా తెలుసు. అటువంటి పదవిని పట్టుకొని మన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చెప్పు చూపెట్టడం అనేది ఇది ప్రజాస్వామ్యమా అప్రజాస్వామ్యమా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. నిజంగా కూడా ఆయన ఒక ఉద్యమకారుడు అని చెప్తున్నాడు. వాస్తవంగా ఉద్యమకారుడు ఆయన ఒక్కడే కాదు, తెలంగాణ ఉద్యమం వేలాది మంది లక్షల మంది పాల్గొన్నారు. అది కూడా తెలంగాణ ఇచ్చింది మన అందరికీ కూడా తెలుసు. ఉద్యమాలు చేసేటప్పుడు చాలామంది ఆవుతేరు విద్యార్థులు కానీ చాలామంది బలిదానం తీసుకున్న తెలంగాణ లోపల ఇచ్చింది కాంగ్రెస్, సోనియా గాంధీ అనేది కూడా వాళ్ళకు మొత్తం తెలవాలి. కానీ నేను ఉద్యమకారుడు నువ్వు ఒక్కడే ఉద్యమకారుడు కాదు, చాలామంది ఉద్యమం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గమనిస్తారు. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు నీకు ఒక విజ్ఞానం లేదు, సిగ్గు శరము ఏది కూడా లేదు. ఎందుకంటే ఇటువంటి మాటలు మీ టీఆర్ఎస్, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు అలవాటు అయిపోయింది ఈ బూత్ మాటలు మాట్లాడడం అనేది. ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి మాటలు చెల్లాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో నిజంగా ఇట్లా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు గెలిచిన తర్వాత వాళ్ళకు అసూయ అనేది ఏర్పడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్, ఈ 6 గ్యారెంటీలు అనుకోండి, ఇంకా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. అయితే ఆ అసూయతోటి ప్రజల్లో ఎక్కడైతే చాలా పేరు వస్తుందో ఆ ఖ్యాతి వస్తున్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చాలా పేరు వస్తుంది. కాబట్టి ఈ పేరు ఎక్కడ మాకు టీఆర్ఎస్కు తగ్గుతుందో అనేది మరి నిజంగా బాల్కా సుమన్ నిన్న మాట్లాడడం చాలా విచారకరం, బాధాకరము. దీన్ని ఖండిస్తూ మరి ముఖ్యంగా రాబోయే కాలంలో ఇవే అని జరిగితే మాత్రం ఆయనకు మళ్ళీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు దేశశుద్ధి చేస్తారని చెప్తే తెలియజేసుకుంటాం. మన వికారాబాద్లో పత్రికా సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు, అదేవిధంగా ప్రెస్ వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నిన్న మంచిర్యాల బీఆర్ఎస్ సభలో
బల్కా సుమన్ మాట్లాడిన తీరు చాలా ఘోరమైంది. మన కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ వాళ్లకు కడుపులో మంట చాలా జరిగింది. ఈ బల్కా సుమన్ అనేటోడు అసలు యూనివర్సిటీకి పోతే కూడా అతని యూనివర్సిటీలో కూడా ఒక విద్యార్థి కూడా అతను వెనకలేడు. ఆయన వెనకాల ఆయన సమకాలీకుడు పిడమర్తి రవి కూడా ఆయనతో ఉంటే ఆయనను కూడా గంగల కలిపి ఆ కేసీఆర్ బూట్లు నాకుంటూ ఆ కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళకు తొత్తులుగా ఉండి బల్కా సుమన్ ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో అయింది, కానీ ఒక్క బుద్ధి కూడా మంచిది కాదు. బిడ్డ నువ్వు ఇట్లనే ఎగురుకుంటూ వస్తే చాలా కొన్ని పత్రికా ప్రెస్లో కూడా ఎవరంటే వాడిని కొట్టినాము, కానీ ఈసారి మాత్రం మంచిగా దొరికినాము. మా రేవంత్ రెడ్డి గారికి చెప్పు చూపించినావు కాబట్టి నీ నియోజకవర్గంలో ఉన్న మా కాంగ్రెస్ కార్యకర్త చెప్పులతో ఏం కొట్టక్కర్లేదు, చెప్పులు నిన్న నింపితే దాంట్లో ఊపిరి ఆడకుండా చచ్చిపోతావు. నువ్వు ఇంకొకసారి గిట్ట మా కాంగ్రెస్ కార్యకర్తల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద కానీ ఎవరి మీద నోరు బారేసుకుంటే మాత్రము నీ నోరు ఉండదు అని నేను ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నా బల్కా సుమన్. నిన్న మంచిర్యాలలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ప్రజల సాక్షిగా వేదికపై నుండి మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ గారు ఒక విద్వేషపూరితమైనటువంటి మాటలు, ఒక విషపు పదజాలాలు వాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి చెప్పుతో కొడతాను అని చెప్పి అనడం చాలా దురదృష్టకరం. మరి ఈ మాటలను కానీ ఈ చేష్టలను కానీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఈ బల్కా సుమన్ అనే దరిద్రపు కొట్టు ఎదవ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కవిత గారు వాడుతున్నటువంటి పెంపుడు కుక్క అయిన మరి ఈ బల్కా సుమన్ అనే పెంపుడు కుక్క కేసీఆర్ గారి పెంపుడు కుక్క ఏమన్నా మురిగేది ఉంటే వాళ్ళ ఇంటికాడ మురగాలి. మరి ఎక్కడంటే అక్కడ మురుగుతే, ఎవరి మీద అంటే వాళ్ళ మీద మురుగుతే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారి మీద మురుగుతే ఆ నాలుక కోసి మాటలు రాకుండా చేసే పని ఈ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం నుంచి నేను బల్కా సుమన్ గారు మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తూ మరి వారికి నేను హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నా. అయ్యా బల్కా సుమన్ గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా ఒక అయ్యకు అబ్బకు పుట్టినోడు అయితే మా వికారాబాద్ నియోజకవర్గంలో తిరిగి చూడు, లేదంటే మా వికారాబాద్ జిల్లాలో తిరిగి చూడు. కాంగ్రెస్ పార్టీ పవర్ అంటే ఏందో చూపిస్తాను. నువ్వు మా రేవంత్ రెడ్డి గారికి చెప్పు చూపించినావు కదా, నీకు చెప్పు నువ్వు ఏ చేయితో ఆ చెప్పు చూపించినావో ఆ చెయ్య లేకుండా చేస్తాం బిడ్డ నీకు. మరి ఇంకా కూడా ఎన్నో పదజాలను వాడినావు, ఎన్నో మాటలు తీవ్రంగా మాట్లాడినావు. మరి ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు ఇంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నావు. ఒక చదువుకున్న వ్యక్తిలాగా, ఒక మాజీ పార్లమెంటు సభ్యులాగా, ఒక మాజీ ఎమ్మెల్యేలాగా మాట్లాడకుండా ఒక రోడ్ల మీద తిరిగే ఒక కుక్కలాగా, ఒక రోడ్ల మీద తిరిగే చదువురాని విధవలాగా, ఒక చదువురాని హీనుల్లాగా మాట్లాడడం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి బిడ్డ, నువ్వు చెప్పినావు కదా యనమల రేవంత్ రెడ్డి గారిని మేము దలుచుకుంటే 1,00,000 మందితో తొక్కిస్తానని చెప్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి మాతో సవాల్ తీసుకో. ఈరోజు నేను సవాల్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ 119 కాన్స్టిట్యూన్సీలలో ఈరోజు ఎక్కడ పర్యటన చేస్తావు పర్యటన చేయి. నేను 1,00,000 మంది కాదు 1,00,00,000 మందితో తొక్కించి
నిన్ను ఖతం చేయకపోతే, నేను రాజకీయంగా కాదు అన్ని విధాలుగా కూడా నిన్ను ఖతం చేయకపోతే మేము కాంగ్రెస్ పార్టీ బిడ్డలమే కాదు, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమే కాదని చెప్పి ఈరోజు నేను నీకు సవాలు ఇస్తున్నా బిడ్డ. నువ్వు ఏ కాన్స్టిట్యూన్సీలో తిరుగుతావో చెప్పు, మాకు చెప్పు. నువ్వు ఏ కాన్స్టిట్యూన్సీలో తిరుగుతావు? 119 కాన్స్టిట్యూన్సీలలో తిరుగు. నువ్వు అనుకుంటున్నావు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మళ్ళీ నాకు ఎంపీ టికెట్ ఇస్తారు కేటీఆర్ గారు నాకు ఎంపీ టికెట్ ఇస్తారు, డబ్బులు పెడతారు, నన్ను గెలిపిస్తారని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నోటుకొచ్చినట్టుగా వాగుతున్నావు బిడ్డ. ఈరోజు మీకు ముఖ్యమంత్రి మీ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి లేరు. ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. మీ కేటీఆర్ ఈరోజు మంత్రి లేడు. నిన్ను బిడ్డ ఈరోజు కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కానీ కవిత గారు కానీ హరీష్ రావు గారిని కానీ ఎవరిని కూడా కాపాడడం లేడు. మరి నిన్ను కూడా కాపాడడం నువ్వు ఒకసారి తెలుసుకో బిడ్డ. నువ్వు నోటుకొచ్చాడు మాట్లాడితే నీ నాలుక కోసి నేను ఖతం చేయడం తప్ప నీకు ఇంకా వేరే మార్గం లేదు. మాకు కూడా వేరే సరైన ఉండకుండా మేము తప్పకుండా నీ అంతుపడతాం. నేను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ అడ్డుకుంటాం. నువ్వు ఎక్కడ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడ తిరుగుతావో, ఏ కాన్స్టిట్యూన్సీ తిరుగుతావో తిరుగు, మాకు చెప్పి తిరుగు. నువ్వు చూద్దాం. నువ్వు చెప్తున్నావు 1,00,000 మంది అని కాదు, నేను 1,00,00,000 మందితో. అరే నీ టీఆర్ఎస్ పార్టీ మొన్న పుట్టింది, నువ్వు మొన్న ఎమ్మెల్యే అయినావు. మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల నుంచి మా భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ముఖ్యమంత్రి అయినావంటే అది మా భిక్ష, మా సోనియమ్మ భిక్ష, మా కాంగ్రెస్ పార్టీ భిక్ష. ఈరోజు బిడ్డ నువ్వు ఎమ్మెల్యే అయినావంటే, నువ్వు ఎంపీ అయినావంటే అది కాంగ్రెస్ పార్టీ భిక్ష. మీ కేటీఆర్ మంత్రి అయినంటే మా కాంగ్రెస్ పార్టీ భిక్ష. ఇవన్నీ మర్చిపోయి ఒకప్పుడు మీ కేసీఆర్ గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ, తెలంగాణ దేవతతో సోనియమ్మ అని చెప్పి మీ కేసీఆర్ గారు మీ నాయకుడు మెచ్చుకున్నటువంటి సందర్భం నువ్వు మర్చిపోయినావు బిడ్డ. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు నీ నోటుకొచ్చాడు మాట్లాడితే నీ తలకాయ కోస్తాం బిడ్డ. మేము చెప్తా ఉన్నాం, ఎక్కడ ఉన్నా నేను తరిమి కొట్టే రోజు దగ్గర ఉన్నాయి, నిన్ను తొక్కి పడేస్తాం బిడ్డ. నువ్వు ఎప్పుడు అనుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నావు నేను ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకోకు. నీ పార్టీ నిన్న మొన్న వచ్చింది, నీ పార్టీ నువ్వు అనుకుంటున్నావు మేమే ఉద్యమం చేసినాం, మేము తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం, మా కేసీఆర్ తీసుకొచ్చినా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మా సోనియమ్మ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. మేము భిక్ష చేస్తే మీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యిండు, మేము భిక్ష చేస్తే నువ్వు ఎంపీ అయినావు, మేము భిక్ష పెడితే ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయినావు బిడ్డ. నువ్వు మంచోడవు అయితే మొన్న గెలుస్తుంటివి, ఈరోజు మొత్తం నువ్వు సర్వనాశనం అయిపోయినావు, పూర్తిగా ఓడిపోయినావు. ఈరోజు నువ్వు మళ్ళీ ఎంపీకి వచ్చి గెలవాలనుకుంటున్నావు. నేను ఇంకోసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను ఖతం చేయడం ఖాయం బిడ్డ. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి పదజాలాలు వాడితే మేము తీవ్రంగా దీని మీద వెంటనే స్పందిస్తాం. అవసరం వస్తే మేము అక్కడికి వచ్చి కూడా నిన్ను ఎదుర్కొంటాం. నేను తప్పకుండా నీకు బడతపూజ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నువ్వు తప్పకుండా మరి మా ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి వారి కాళ్ళు మొక్కి వారికి నా క్షమాపణ చెప్తేమో తప్ప నిన్ను వదిలిపెట్టేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ. థ్యాంక్ యూ. కాంగ్రెస్ కార్యకర్తల పెద్దలు, వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యంగా అంటే ఈ లాంగ్వేజ్ ఈ ప్రకారంగా బాల్కా సుమన్ మాట్లాడినందుకే మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా వారికి గుణపాఠం చెప్పాలని ఒళ్ళు అంటారా ఏమంటుందని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. లేకుంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు ఒళ్ళు ఇప్పుడే మా నాయకులు చెప్పినారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే గౌరవం ఉంటుంది. కాబట్టి నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఎంపీ అయినావు, కాంగ్రెస్లో తిట్టి నువ్వు టీఆర్ఎస్లో పోయి ఈ మాట్లాడడం మంచిది కాదు. కాబట్టి నేను మొన్న చెప్పిన పరిగి వికారాబాద్ రేవంత్ రెడ్డి వచ్చినాడు, కేసీఆర్కు మొగుడెవరంటే రేవంత్ రెడ్డి అని చెప్పాను. ఇది ముఖ్యంగా పత్రికా విలేకరులకు నేను చెప్పడం ఏంటంటే ఇది కేసీఆర్కు మొగుడు అంటే మా రేవంత్ రెడ్డి అని చెప్పడం జరిగింది. అట్లనే మొగుడు లేకున్నాడు, ఆయనేమో ఉంచుకున్న దాన్ని లేకున్నాడు. అంటే లాంగ్వేజ్ నేను మాట్లాడొద్దు అనుకుంటా, కానీ ఏదైతే ఆయన చెప్పుతోటి కొడతానందుకు తర్వాత చాలా ఒక ముఖ్యమంత్రిని ఇలా మాట్లాడడం చాలా తప్పు. కాబట్టి మా హరిజన నాయకులు ఈరోజు చెప్పారు మనకి ఏం కావాలంటే అది చేస్తామని. ఏం చేయకుండా వాడు ఆటోమేటిక్ మళ్ళీ రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కుతాడు, మీతోటి ఆయనతో క్షమాపణ చెప్తాడు. ఎందుకంటే లేకుంటే మా కార్యకర్తలు హరిజనులు ఎవరైతే ఉన్నారో తెలుసు కదా, ఇందిరాగాంధీకి పలుకుబడి ఉన్న కార్యకర్తలు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కుటుంబంకు సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, మన ప్రియాంక కానీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకి రాయల్గా ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఏదైనా నేను మీ వెంట ఉన్నానని చెప్పడం జరిగింది. ఏదైతే టీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వారే ఈరోజు ఆయనను జవాబిస్తున్నారు. నేను ఏదో మాట్లాడినాను కానీ తప్పకుండా రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కేది కరెక్టు. మా ప్రసాద్ కుమార్ ఈ రోజుల్లో ఈ తాలూకాలో ఏదైతే ఆయన హాయంలో మేము ఆయన హాయంలో నేను మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు ప్రసాద్ కుమార్ గారు శాసన మండలి స్పీకర్గా ఏంటంటే మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మీ దళితుని మేము శాసనసభ్యుని
స్పీకర్గా చేసిండు మా రేవంత్ రెడ్డి గారు. నువ్వు అంత మాట అనడు చాలా తప్పు. కాబట్టి ఇప్పుడే చెప్పాడు సుధాకర్ రెడ్డి ఏమని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి అని. మేము కార్యకర్తలకు ఏదన్నా ధర్నా చేస్తుంటే అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు పోలీసులను పెట్టి ధర్నా చేపిస్తున్నా కానీ ఇప్పుడు మా కార్యకర్తలే ఆయనను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా చూస్తాడని చెప్పేసి నేను పత్రిక విలేకరులకు అందరికీ నమస్కారాలు చెప్తున్నాను. అదే